హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు మా హస్బెండ్ బర్త్డే. ముందు రోజు అంటే సాటర్డే నైట్ మేము కేక్ అది కట్ చేసాము 12 o'clockకి. అక్కడ మేము తనకి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాము ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను ఈ వీడియోలో మేము ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ అదే వాయిస్ ఉంచానండి, నేనేం ఎడిట్ చేయట్లేదు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ కీప్ వాచింగ్. అట్లా వెలిగించకూడదు. కూర్చో. ఏం కాదు. కాదు సాయి, అలా ఇలా వెలిగిస్తే మంట చేతి మీదకి వచ్చింది. సైడ్కి ఇలా పెట్టాలి పుల్ల. సరే ఇంకా చాలు, స్టార్ట్. నువ్వు ఇంకా చిన్నపిల్ల ఇంకా నువ్వే ఊతరా. హ్యాపీ birthday to you. Happy birthday to you. Happy birthday to me. నా చేయి పట్టుకో. Happy birthday to daddy. పెట్టు. ఒక బుగ్గ తప్పుతాయి. తీసుకో, దీంతో తీసుకో. కొంచెం విజయుడు అలా నాకుతుండు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీకు నచ్చిన బుజ్జి కన్న ముక్క, బుజ్జి ముక్క. రస్మలై. దోమకు కూడా నచ్చిందండి. ఆగురా, రేపు పొద్దున్న నేను వచ్చిన కదా అమ్ముడు, నీకు పెట్టాను కాదా అమ్ముడు. సాయి 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 అక్కతో పడేళ్ళు. ఎక్కడికమ్మా? తినా అవన్నీ బాగుంటే పడుకోడానికి ఇంకెక్కడికి ఉండు. ఇంకేంది, నేనేం చేయాలి? అంటే మళ్ళీ యూజ్ చేస్తుంది. కేక్ ఫ్రిడ్జ్లో పెట్టేసా. థ్యాంక్ యూ. ఉండు. థ్యాంక్ యూ. అక్క మన గిఫ్ట్స్ అన్నీ అవే. నా గిఫ్ట్ నేను చేసినట్టే. నేను చేసిన ఎక్కడ ఉంది? అక్కడ చేసిన ఎక్కడ ఉంది? ఫస్ట్ ఇది హ్యాండిల్ కేర్ అంటే
ఏమైందా అమ్మేది చూపించు కస్టమైజ్డ్ చూపించు బాగుంది ఎలా ఎలా కనిపించింది అది వాళ్ళ తర్వాత అంటే దానిలో ఏమేమి ఉన్నాయో చూడండి మంచిగా మినీ అది ఎట్లా అంటే మినీ వచ్చారా చిన్న చిన్న వాటిని. హ్యాపీ బర్త్డే ఆ వీ లవ్ యూ ప్లేస్ సరిపోక అక్కడెక్కడో పెట్టింది అదే కస్టమైజ్ చేసిన ఆవిడ చేసిన వాళ్ళు ఏం పెడతాను ఏం ఫోటోలు పెట్టారు లోపల అంటే ఇది మనం చేయొచ్చు కదా మనమే చేయొచ్చు. ఇది మాకు ఇంట్లోకి అక్క నువ్వు చేస్తావా అమ్మ చేసింది అవును ఏం చేసింది అమ్మ హస్తాలతో చేసింది అమ్మ కష్టపడి. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో అంటే ఇది నేను చేసిందో లేకపోతే ఆబ్జెక్ట్ నాని ప్లాస్టర్లు అన్ని దీనికి అంటించు నాని వేరే చోట అంటిస్తే అవన్నీ చెప్పాలి కదా అతుక్కుంటాయి. మరి ఏమని దీనికి అంటించేస్తే హ్యాండిల్ సరేనా అదే కాదు ఎవ్రీ ఇయర్ పెడుతున్నాం కదా కంపల్సరీ పెడతామని డాడీ ముందే అంత ఎక్సైట్మెంట్ చూపించట్లేదు. వీళ్ళు ఎలాగో ఏదో ఒక తింగర్ వాళ్ళు పెట్టేస్తారు ఏదో ఒకటి. అది కామనే కదా ఎవ్రీ ఇయర్ అయినా ఈ పేపర్స్ ఎక్కడ దొరికినాయి కొట్టే దొరుకుతాయి. నేను అమ్మ పొద్దున్న వచ్చి చేసాను నువ్వు మార్నింగ్ బయటికి వెళ్ళావు కదా రీల్స్ మాట్లాడటానికి అప్పుడు ఫాస్ట్ యాక్చువల్లీ అశ్విని వాళ్ళు దానిలోంచి పెట్టించాము సామ్రాట్ అకౌంట్ నుంచి. అశ్విని వాళ్ళు బయటికి వెళ్తున్నారంట కీస్ అక్కడ పెట్టేస్తే ఫాస్ట్గా బయటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చావు. నువ్వు వచ్చేలోపు వాళ్ళు ఇస్తారు కదరా వాళ్ళు ఏవో కొన్ని బాక్సెస్ ఇస్తే పర్లేదులే. ఏది ఎలా ఉన్నా యూజ్ చేసే కెపాసిటీ మాకుంది. ఏంది ఇది వాటర్ బాటిల్ కాదు వడబట్టి లాంటిది కాదు వడబట్టి కాదు వడబట్టి లాంటిది వడబట్టి కాదు మరి ఏంటిది ఇది వడబట్టి లాంటిది ఖాళీ బాటిల్ మిగిలిపోయిన బాటిల్ ఆయిల్ బాటిల్ ఆయిల్ బాటిల్ మీకు కావాల్సిన మొత్తం నాతో తెప్పించుకున్నారా మేము యూజ్ చేసిన బాటిల్ ఇది. ఇది నాకు ఇచ్చేది తీసుకోపో ఇది కూడా హ్యాండిల్ ఇది అమ్మ చేసింది ఇదంతా మొత్తం ఓకే ఈ చుట్టుపక్కల ఫోటోని ఇంకా నేను అది ఒక్కటే దొరికింది. ఇది మంచిగా చూపిస్తాను దగ్గరికి నెక్స్ట్ ఇప్పుడు నేను హస్తాలతో చేసింది. ఒకటి అక్క అయితే నువ్వు ఇప్పొచ్చు హ్యాపీ బర్త్డే నాని. డాడీ ఇది నాని ఇది ఏం బాటిల్ తెలుసా? అది ఆయిల్ బాటిల్ ఆ కొబ్బరి నూనె ఆయిల్ బాటిల్ ఉంది కదా. ఇవ్వరా యాక్చువల్గా ఈ ఫోటోస్ ప్రింటింగ్ ఇస్తే ఆయన చేసిన వర్క్ నాకు అస్సలు నచ్చలేదు. ఆయన వెతికి ఈ పిక్ ఉంటే ఈ పిక్ పెట్టేసాం. డాడీ ఇది కారు చాలా బాగా యూజ్ అవుతుంది అవును కార్లో చాలా ఏదో చాలా కొంచెం డిఫరెంట్ గా థింక్ చేసాం ఈసారి. మా కోసం పాపం డెకరేషన్ ఐటమ్స్ ఎందుకు ఈసారి మీకు యూజ్ అయ్యేలాంటివని. అవును అబ్బా వీడికి ఏదో తెలుసు. నీకు తెలుసారా? దాని ఏమన్నా కాదురా నీకు అసలు తెలియదు మేమేం పెట్టామో కూడా. అమ్మ కూతురు ఇద్దరు పాపం వాడికి కూడా తెలియకుండా బ్యాన్ వాడు అసలు అడగట్లా. వాడికి నేను చెప్తూనే గిఫ్ట్ పెడుతున్నారు డాడీ కన్నా కూడా. వాడు సరే వాడికి చేస్తే ఈ పాటికి నాకు చెప్పేసి అనుకుంటా అది ఇది మనకి వేసుకునేది చూస్తావా? డాడీకి ఇక్కడ వస్తుంది అన్నారు చెప్పారు అది కాదు. ఇలా హెడ్కి వేసుకునేది ఏమో దీన్ని ఏమంటారు? హెడ్రెస్ట్ ఏమో నీకు కొంచెం హెల్ప్ అవుతుందేమో మెడ దగ్గర పెట్టుకోవటానికి. ఎంత సాఫ్ట్ గా చూడండి సార్
బాగుంది. అది ఇది ఏ కారుకైనా ఏదైనా సెట్ అయిపోతుందా? నేను ఇస్తా. చూద్దాం. సరే హెడ్ రెస్ట్ అంటారు. డాడీ ఇది తెలిసిందే. వాడి చెబుతా. ఇది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుందో. దాన్ని నొప్పేసి డాడీ. దీనికి ఎంత పెద్ద వచ్చిందో తెలుసా? ఇదా 1200 కాదు, దీనికి ఎంత వచ్చిందో తెలుసా? ఇంత పెద్ద బాక్స్ వచ్చింది. ప్రభాతి చూస్తే అమ్మ ఏంటక్క అంత పెద్ద గిఫ్ట్ వచ్చింది, ఏం పెట్టాము అని. కానీ చూస్తే దానిలో ఉంది కొంచెం చిన్నది. ఇది నీకు తెలిసిందే. ఇది కాదమ్ములు, అది ఇది కాదు, ఇది కాదు. ఇది కాదు. డాడీ అది కాదులే, నీకు తెలిసింది కాదు. యాక్చువల్ గా నువ్వు కొనుక్కున్న కొనుక్కుని బాటిల్ కూడా దాంట్లో ఉంది. ఇది బాటిల్ కాదు. యా, ఇది కూడా హ్యాండిల్ విత్ కేర్. యా. అసలు గ్లాస్ ఐటమ్. నువ్వు చేసిందా? అసలు గ్లాస్ ఐటమ్. డాడీ కోసం నేను చేసింది ఇది ఒక్కటే. ఇవి యూట్యూబ్ షార్ట్స్ లో చూస్తున్నాయి ఈ మధ్య. సరే ట్రై చేద్దాము, బాగుంది అని చెప్పి ట్రై చేశాను. అమ్మ అన్ని గిఫ్ట్స్ ఇక్కడ పెట్టు. ఏం నా సబ్స్క్రైబర్స్ చూస్తాం. నా సబ్స్క్రైబర్స్ ఉంటుంది. మొత్తం పడిద్ది నాన్న, పడితే మళ్ళీ పగిలిపోతుంది. తర్వాత లాస్ట్ లో ఏదో మా అభిమానం. మళ్ళీ రేపు నువ్వు కూడా మాకు రేపు మళ్ళీ మ్యారేజ్ డేకి బర్త్డేకి ఇవన్నీ మాకు ఇస్తావు నువ్వు అనేది. గిఫ్ట్స్ కన్నా ప్లాస్టర్లే ఎక్కువ పెట్టాం. మన ఇంట్లో ఏంటి ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ అయిపోయింది కదా అక్క. నేను ఫాస్ట్ ఏది ఉంటే అది లాగిచ్చేసాను. ఇంకా ఉడిపిల్లలు అయిపోయారు అయితే. అందుకనే ఇద్దరు కూడా వస్తే నీకు నాకు కాఫీ తాగటానికి ఇది నాకు కాదు, నీకే కొనుక్కున్నాం. లేదబ్బా, మన తాగే కాఫీ కప్పులు పాత అయిపోయినాయి కదా. బాగుందిలే. కొత్త ఇంట్లో మనం వెళ్తే అక్కడ బాల్కనీలో కూర్చొని నమ్మల్ని చూసుకుంటా, కొండలు చూసుకుంటా, మిస్టర్ అండ్ మిస్సెస్ ఇవి కూడా కదా. దిస్ ఇస్ ఫ్రమ్ బోత్. ఇది వాళ్ళు చేసింది. నీ వాటర్ బాటిల్ అక్కడ నాకు స్కూల్ పెట్టావా? అకౌంట్ అక్కడ ఉంటే చెప్పాను కదా, నీ ర్యాక్ లో పెట్టుకోమని చెప్పి. కాదు నీది బ్లూ కలర్ ఓకే అక్కడ వెతికితే కనిపించింది. మీ ర్యాక్స్ లోనే పెట్టుకుంటారు కదా, ఇంకా తెలుసు కదా. ఇంట్లో ఎన్ని ఉన్నాయిరా? ఇటు కొడితే 2 ర్యాకులు ఉన్నాయి, అందరూ దొరికిపోతారు. నేను ఎక్కడ దాచి పెట్టాను తెలుసా? నాది కిచెన్ లో. తెలుసు అక్కడ నువ్వు వెళ్ళి అక్కడ డోర్ సెట్ చేసావు. అప్పుడు డాడీ వస్తారని తెలిసి నేను అది వాష్ చేయాలి పెట్టా. అప్పుడు ఇంట్లో బెత్తపోయిగా తాయి కదా. ఫస్ట్ నీదే పెట్టాం కన్నయ్య. అది థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. హ్యాపీ బర్త్డే డాడ్ అంట. పేపర్లో గూగుల్ హ్యాపీ బర్త్డే డాడీ. నువ్వు గూగుల్ అన్ని చెప్తుంటావు నువ్వు అని చెప్పేసి దానికి ఈ పిక్కే నచ్చింది, అదే కావాలి అని. థ్యాంక్ యూ సాయిలు, థ్యాంక్ యూ బుద్ధు. నువ్వు కూడా థ్యాంక్ యూ.
ఇవన్నీ కదా ఓపి ఇలా చేయాలి దాన్ని. సూపర్. నువ్వు నోరు పెట్టుకో. సిప్పరా అది డాడీ సిప్పర్ డాడీ ఇక్కడ చిన్న ప్లేట్ పెట్టుకుంటున్నా. కాదు, ఇది ఆఫీస్ టేబుల్ దగ్గర పెట్టుకొని అక్కడ తాగటానికి. ఇదంతా ఇది 2 లీటర్స్ కదా. అది 1 లీటర్ అనుకుంటా. 1 లీటరేనా? 1 లీటర్ కాదు, 1.5 లీటర్ అయింది. 1000 ml అంటే 1 లీటర్. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇలా fill చేసుకొని 3 times తాగాలి, అట్లీస్ట్ 3-4 times నువ్వు. 8కి ఒకసారి ఫిల్ చేసుకొని అయిపోయింది. మళ్ళీ రీఫిల్ చేసుకొని మళ్ళీ 2 నుంచి 7 వరకు. సో నువ్వు ఫినిష్ చేసిన దాకా ఇంటికి రావకూడదు. 2 ఫినిష్ చేయాలి దానికి. 2 ఫినిష్ చేసి ఇంటికి రావాలి. రాబెట్టు. ఇంకంతా ఇంకా ఉన్నాయి. ఇంకోటి ఉంది. ఇంకేముంది? అది అది సాయ పక్కన ఇవ్వు. సాయి తిప్పరా? అది కూడా నీకు యూస్ఫుల్ అయ్యేది. చాలా బాగా. బ్యాగ్. మీ బ్యాగ్స్ అన్ని వాడికి దానం చేసి వాడు తీసి పడేసాక నువ్వు వాడుతున్నావు. ఇన్నెందుకే 1500 కాదు, అది 3000 ప్లస్ 4000 అది. ఇక్కడ మరి 1500 రాస్తుంది. దాంది ఇది ఇది దీనిది అది. ఆ కవర్ దీనిది. సరిపోయారు. పర్లేదు, నీ బ్యాగ్ నేను జోడలేకపోతున్నా. నేను 3000 బ్యాగ్. అమెజాన్ టూరిస్టర్ బ్యాగ్. ఆఫీసర్ ఇద్దరైతే అది మళ్ళీ సాయికి ఇస్తావు. ఇదే సాయికి. అక్కర్లా ఇది నీకు. అక్కర్లా. మేము ఆ బ్యాగ్ నేను చూడలేము అసలు. అమ్మ ఇచ్చింది ఇద్దరు. ఎంత డబ్బు పెట్టి అనవసరంగా బ్యాగ్ ఎందుకు అది? నీ కోసం ఇంత ఆలోచించి అమ్మా, ల్యాప్టాప్ బ్యాగ్ కేక్ కొంచెం పెట్టావా మాకు? నో, ఇప్పుడు కేక్ తింటే జలుబు రేపు చేస్తుంది. మార్నింగ్. రేపు మార్నింగే ఇంకేయ్యా? ఇవి నువ్వు 40 years and 40 gifts ఇస్తావా? మరి? ఈ పేద బ్రతుకులు ఇదిగో నాతో నాకు తగ్గుది ఇగో ఇస్తారు. అడిగాడు ఇక. ఏది నచ్చింది నీకు? ఏది యూస్ఫుల్ అవుతుంది అనిపించింది? అన్నీ. చెప్పు. ఇది కూడా ఉంది మధ్యలో. ఏది? ఇది పెట్టుకో నాని, పాప నీకు కొంచెం కంఫర్ట్ ఉంటదేమో అని. బండి నొప్పి కాదు, కొంచెం ఎక్కడ దాకా వస్తుంది అనుకుంటా, కింద దాకా. అంతే ఉంటుందా అమ్ములు? కాదు, నీకు కొంచెం ఎందుకు కంఫర్ట్గా ఉంటుందని అనిపించేసి అది. ఇదే 70. సో అవండి మేము తనకి ఇచ్చిన గిఫ్ట్స్. ఎవ్రీ ఇయర్ అయితే ఇస్తాము. మ్యాక్సిమం తన బర్త్డే రోజు అయితే ఎప్పుడు మిస్ అవ్వాల. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మా అకౌంట్ నుంచి పెడితే తెలుస్తుందేమో అని చెప్పేసి ఎప్పుడు వేరే వాళ్ళ అకౌంట్స్ నుంచి, అమెజాన్ అకౌంట్ నుంచి పెట్టి అట్లా సర్ప్రైజ్గా అయితే ఇస్తాము. ఏమో చిన్నదో పెద్దదో నాకైతే కొంచెం సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తేనే నాకు ఎక్కువ నచ్చుతుంది. డెఫినెట్గా తను మా ముగ్గురికి చాలా స్పెషల్ కాబట్టి మాకు తెలిసిన విధంగా, మాకు తోచిన విధంగా అయితే ఆ డేని స్పెషల్గా చేయాలనే చూస్తాము. అండ్ ఏ అకేషన్ అయినా మాత్రం పిల్లలతో హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ అయితే చేపిస్తాను. గ్రీటింగ్ కార్డ్స్ అట్లా ఏవో ఒకటైతే చేస్తారు ఇంట్లో. మాకు కానివ్వండి, మా కజిన్స్కి కానివ్వండి, అట్లా ఎవరి బర్త్డే అయినా, మ్యారేజ్ డే అయినా, అకేషన్ అయినా ఏదో విధంగా వాళ్ళతో ఏదైనా గ్రీటింగ్ కార్డ్స్ అట్లాంటివి అయితే ప్రిపేర్ చేయిస్తాము. కొంచెం వాళ్ళకి రిలేషన్స్ అవి బాగా బిల్డ్ అవ్వాలి అనేసి. ఇంకా ఆ రోజు నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకేం షూట్ చేయలేదండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు అవి చేశాను. లంచ్ అంటే ఇంకా లంచ్ ఏం వద్దులే, ఇంట్లో బయటికి వెళ్దాము, రోజు ఇంట్లోనే కదా ప్రిపేర్ చేసుకునేది అని చెప్పేసి లంచ్కి అయితే బయటికి వెళ్ళాము. అది కూడా పెద్ద దూరమేం కాదులేండి, సేమ్ కాలనీలోనే వెళ్ళాము. ఇంకా క్రికెట్ మ్యాచ్ ఉంది అండ్ నెక్స్ట్ డే నుంచి పిల్లలకి ఎగ్జామ్స్. సో ఇంకా ఎక్కువ దూరము, ఎక్కువ టైం అయితే బయట స్పెండ్ చేయలే, జస్ట్ వెళ్ళేసి లంచ్ తినేసి అయితే వచ్చాము. ఐ హోప్ మా సెలబ్రేషన్స్, మా స్పెషల్ గిఫ్ట్స్ ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, ఆర్గనైజేషను, కుకింగు ఇవన్నీ కూడా. సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదు. ప్లీజ్ మన వీడియోస్ అన్నీ
కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ 11 o'clock వస్తాయి. ప్లీజ్ ఒకసారి చెక్ చేసి అయితే డెఫినెట్గా ఒకసారి వీడియోని అయితే వాచ్ చేయండి. నోటిఫికేషన్ రాకపోతే నేను వీడియోస్ పెట్టడం లేదు అనుకుంటున్నారు. ప్లీజ్ ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల నోటిఫికేషన్ రాకపోవచ్చు. దయచేసి అయితే చెక్ చేసి అయితే వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే డెఫినెట్గా కలుస్తాను. నచ్చింది అంటే మాత్రం లైక్ చేసి కమెంట్ చేయండి. బాయ్ బాయ్.